ఫ్రెండ్ వాళ్ళ డాటర్. పిచ్చ అబ్బబ్బా ఇంత పిచ్చో. చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమింగ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం పార్వతి లుక్ క్రియేట్ చేయబోతున్నాం. బికాజ్ మనకి మహాశివరాత్రి కాబట్టి ఏంటి మమ్మీ ఎవడీడు. సో ఈ పాపకి నేను పార్వతి లుక్ క్రియేట్ చేయబోతున్నాను. అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్. సో లెట్స్ క్రియేట్. అండ్ నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను. అంతగా మేకప్ చేయడం రాదనుకోండి, బట్ నార్మల్ గా చేయగలుగుతాను. సో లెట్స్ క్రియేట్ ఏ బ్యూటిఫుల్ లుక్ గైస్. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని మీకు దగ్గర చూపిస్తాను. బికాజ్ మా దగ్గర ఎక్కువ ఐటమ్స్ లేవు, బట్ ఉన్న ఐటమ్స్ తోటి అడ్జస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ రెడ్ కలర్ సారీ అండ్ ఈ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. సో వీటితోటే లుక్ క్రియేట్ చేస్తున్నాను. నా దగ్గర ఎక్కువ మేకప్ ఐటమ్స్ లేదు కాబట్టి ఈ బీబీ క్రీమ్ యూజ్ చేస్తాను. దీన్ని నేను ఫౌండేషన్గా యూజ్ చేసుకుంటాను అన్నట్టు. అండ్ లైట్ మేకప్ చాలా అలానే ఉంటుంది కొంచెం. సో దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇట్లా నాకు కావాల్సిన ప్లేస్ దగ్గర అయితే ఇట్లా ఈ విధంగా పెట్టడం అయితే జరుగుతుంది. దీని తర్వాత దీన్ని బ్లెండ్ అనేది చేసేస్తాను. సో ఫైనల్గా బ్లెండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకు నైక్యా కంపాక్ట్ ఉంది, దాన్ని అయితే ఇక్కడ పెట్టేస్తాను అన్నట్టు, ఐ మీన్ సెట్ అవ్వడానికి. సో దీన్ని ఎక్కువ పెట్టలేదు నేను. సో నా దగ్గర ఇక్కడ పెట్టడానికి రెడ్ కలర్ది ఏం లేదు, పెయింట్ ఉంది, బట్ అది వేయాలనుకోవట్లేదు. సో ఈ బ్లష్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. యాక్చువల్లీ నేను పెయింట్ పెడదాం అనుకున్నాను, బట్ మళ్ళీ అది పోకపోతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా, బేబీ స్కిన్కి ఏమైనా హామ్ అవుతుంది ఏమో అనేసి. సో ఇదే పెట్టేశాను. దీని తర్వాత మళ్ళీ వాష్ చేసేసాను. చాలా ఈజీగా వాష్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇది అయిపోయింది. సో ఆబ్రోస్ అనేది మనకు కనిపించట్లేదు. సో నా దగ్గర ఆబ్రోస్ ఏం లేకపోతే కాటిగా పెట్టేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే నా దగ్గర బ్రషెస్ లేకుండే. సో ఈ బ్రషెస్ మనకి డ్రాయింగ్లో యూజ్ అయితే ఆ బ్రషెస్ తోటి నేను దీన్ని బ్లెండ్ చేస్తున్నా. అది దీనికి ఏం తెలుసు అది ఇది అనేసి, బట్ పర్ఫెక్ట్గానే సెట్ అయింది. సో ఈ విధంగా పెట్టేశాను. అండ్ నాకు నిజంగా తెలీదు ఏ విధంగా మేకప్ చేయాలి అనేసి. అండ్ నేను దేన్ని ఈ విధంగా చేయాలి అనేది తీసుకోలేదు, నా ఓన్గా క్రియేట్ చేశాను దీన్ని. సో ఇప్పుడు ఐ మేకప్ చేయాలి. సో ఇప్పుడు ఐ మేకప్ చేస్తాం మనము. సో నా దగ్గర ఐలైనర్ ఉంది. ఇప్పుడు కాటికకి అదంతా పెట్టాలి. సో కాటిక పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేను ఫస్ట్ కాటిక పెట్టేస్తాను. కాటిక నార్మల్గా ఈ విధంగా పెట్టాను నేను. ఇప్పుడు జస్ట్ ఐలైనర్ పెట్టాలి. ఈ అందగత్తి దీంట్లో చూసుకుంటుంది మిర్రర్లో ఎలా ఉన్నా అనేసి. ఇప్పుడు మనకు ఐ మేకప్ అయిపోయింది, అంతా మేకప్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి జ్యువెలరీస్ వేయాలి. సో ఇక్కడ ముక్కు పుల్లల్లో నుంచి ఈ ముక్కు పుల్ల వేద్దాం అనుకున్నాను, బికాజ్ దీనికి సెట్ అవ్వాలి కదా. అండ్ ఈ అక్కకి చిన్న చిన్న పెయిన్లు వస్తూ ఉంటాయి. సో అదంతా ఇక నిద్ర వస్తుంది. ఈ అక్కకి నిద్రపోకు అని చెప్తున్నా. సో లిప్స్టిక్ అనేది ఉంది కదా, లిప్స్టిక్ పెట్టేశాను. ఆ లిప్ బామ్ పెట్టేసి అప్పుడు లిప్స్టిక్ పెడతాను. సో నిద్రపోకు చెప్పుకుంటా చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ముక్కు పుల్ల వేసేసాను, లిప్స్టిక్ పెట్టేశాను. బట్ ఈ లిప్స్టిక్ సెట్ కాలేదు. దీని తర్వాత దీన్ని మళ్ళీ చేంజ్ చేయాలని అనుకున్నాను. సో ఈ విధంగా సో ఆల్మోస్ట్ కొన్ని జ్యువెలరీస్ వేసేసాను, లైక్ ఇది అండ్ చేతికి గాజులు ఇదొకటే ఉంది. సో ఇదొకటే ఉండే. సో ఇదొకటే వేసేసాను. సో ఇప్పుడు మేము ఇదంతా చెత్త క్లీన్ చేసి ఇది అంతా చేసేసి అప్పుడు మనం ఈ రెడ్ కలర్ సారీ అనేది వేస్తాను. సో ఆ సారీ ఆల్రెడీ వేసేస్తాను, జస్ట్ నార్మల్గా ఇట్లా కట్టేయాలి. సో అట్లా కట్టేస్తాను. ఓకే. సో చాలాసేపు కష్టం తర్వాత ఫైనల్గా రెడీ చేసేసాను. ఎలా ఉంది లుక్ అనేది చూడండి. అండ్ డోంట్ జడ్జ్మెంట్, ఎందుకంటే ఇది ఫస్ట్ మేకప్ బ్లాగ్ చేశాను నేను, అది ఎందుకో అనిపించింది. సో చేసేసా. సో చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. సో ఇది నా పార్వతి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మన మాతారాణి తయారైపోయింది. ఎలా అనిపిస్తుంది? అచ్చా బాగుందా? బాయ్.